గురించి చెప్పాను. మా దగ్గర ఏముందో చెప్పాను. దాని అర్థం నీ దగ్గర ఉన్నది నా దగ్గర లేదనేగా. నాకు కూడా మా అమ్మంటే ఇష్టం బంగారం. మీకు అమ్మంటే ఇష్టం, మా అన్నయ్యకు అమ్మంటే ఇష్టం. అమ్మని ఇష్టపడే మీరు మంచివారు, మా అమ్మని ఇష్టపడే మా అన్నయ్య కూడా మంచివారే కదా. ఏంటలా చూస్తున్నారు? నన్ను నువ్వు మంగళ కన్విన్స్ చేస్తున్నావు బంగారం. మంగెవరు? ఈ లోకంలోనే లేదు. సాక్ష్యం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం అనాదీశ్వరం ఆదీశ్వరం సర్వకాలేశ్వరం. నీకోసమే కదా పిల్లలొచ్చింది. పద కిందకి రా. వాడు నన్ను ఇరిటేట్ చేస్తాడు పిన్ని. చెల్లెల ముందు అన్నయ్య గురించి అలా మాట్లాడకూడదు. తప్పు నాన్న. సారీ బంగారం. ఇట్స్ ఓకే, రండి వెళ్దాం, లేదంటే అన్నయ్య ఫీల్ అవుతాడు. నీకోసం వస్తాను, పద. నా బుచ్చి బంగారం, పద. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనపడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. బంగారం, వీడిక్కడే ఉన్నాడు, మనం అటు వెళ్దాం. శాపమేంటి జేజీ? ఈ పూటకు మాతో కలిసి తినరా. నువ్విక్కడ తింటున్నావని
చారీతో మీ అమ్మకి ఫోన్ చేయించి చెప్తాంలే. ఈ జేజీ కోసం తినవట్రా? నువ్వు తినకపోతే నేను తినను. అసలే నా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం. సరే తింటానులే జేజీ. చాలా రోజులైందన్నారు కదా, పిల్లలు కూడా లేరన్నారు. మరి జై సార్ మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? జై సార్కి మంగా మేడం గారంటే ప్రాణం. అసలు మంగా మేడం గారు కదా సినిమా స్టోరీలా ఉంటుంది. చెబితే షాక్ అవుతావు. ఏంటి ఆవిడ కథ? మీకు శ్రీకృష్ణుడి కథ తెలుసా? ఒక పెద్ద రాజు కొడుకుగా పుట్టి ఒక పేదింట్లో పెరిగాడు. మంగా మేడం గారి కథ కూడా అలాంటిదే. వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళడం వేరు, ఈ రోజు వెళ్ళింది వేరు. ఇలా అయితే ఎలా వదినా? సరే మీరింకేం వండకండి, నేనే వండింది తీసుకొస్తాను. ఇద్దరం కలిసి తిందాం. అయ్యో వద్దదినా. ఏం కాదొదినా, నేను మాత్రం ఒక్కదానే ఎలా తింటాను? నాకు పిల్లలతో తినడం అలవాటు. ఈ పూటకి నాతో తినండి. అది కాదు. అర్థమైంది. ఆ ఇంట్లో పిల్లలు తిన్నారో లేరో అనా? జై సార్ వాళ్ళకి కడుపు నిండా తినిపిస్తారు. మీరేం దిగులు పడకండి. ఇదిగో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఇందాక నుండి నాకు ఒకటే గుండెదడగా ఉంది. నేను చెయ్యని తప్పుకు నా పుత్రరత్నంలో నిరికిస్తున్నాడు. ఊరుకోవాయి చారి, నీ కొడుకు ఎక్కడైనా నిన్ను ఇరికిస్తాడా? మీ దగ్గర ఇరికించాడు కదండి. నేను అననివి అన్నానని, నేను చెయ్యనివి చేశానని మీతో చెప్పాడు కదండి. నువ్వు అనకుండా చేయకుండా వాడెందుకురా నీ మీద చాడీలు చెప్తాడు? ఎందుకంటే వాడికి నాకు ఆ జన్మ శత్రుత్వం. వాడి కోసం ఇన్నాళ్ళు నేను వెయిట్ చేస్తే వచ్చాక వాడు నాతో ఫైట్ చేస్తున్నాడండి. ఏమండి మీకు పుణ్యం ఉంటుంది, మా వాడిని కాస్త వెతికి పెట్టండి. సరే తగలడు, రండి. ఎస్, జై అంకుల్ ఇటే వస్తున్నారు. మా నాన్నపై ఉన్నవి లేనివి, అన్నవి అననివి, చేసినవి చేయనివి అన్నీ చెప్పేస్తాను. ఏంట్రా బుడ్డోడా, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? సార్ మీరా? సారీ సార్. రేయ్, ఎక్కడికి రా వెళ్తున్నావు? నువ్వు నన్ను సార్ అంటుంటే అచ్చం మీ నాన్న అన్నట్టుందిరా. థ్యాంక్ యూ సార్. సారీ సార్. సారీ ఎందుకు? వద్దు సార్, నన్నేం అడగండి. నిన్న మిడ్ నైట్ మీరు మా నాన్నకు కాల్ చేసి డిస్టర్బ్ చేశారని మా నాన్న అభిని తీసుకొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశారు. నిజమా? ఎస్ అంకుల్. అభి రాను రాను అంటుంటే బలవంతంగా తీసుకొచ్చారు. ఇక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదు అభికి. అంతా మా నాన్నరే చేశారు. మా నాన్నారు మీరు నమ్మిన బంటు కాదంకుల్, గుండెలు తీసిన బంటు. కాశీ తాడులా కనిపించే కట్ల పాము, పెన్నులా ఉండే గన్ను. కామెడియన్ కాదు మా నాన్నారు, పెద్ద విలన్. అసలు మనిషి మేం చెప్తుంటే ఆ అంకుల్ వినట్లేదమ్మా. అయితే పెళ్లి చేసుకోవడం అంకుల్ కి ఇష్టం లేదేమో. అన్నయ్య అనుకున్నాను.
చిల్లి కూడా కంచే. మీరుండండి. అది కాదు దివ్య, అన్నం తింటాం ఇష్టం లేదని నువ్వు అన్నావనుకో, మీ అమ్మ ఊరికే ఉంటుందా? నిన్ను బుజ్జగించి ఒప్పించి నీకు గోరుముద్దలు తినిపిస్తుంది కదా. నేనేమన్నానే? నేను నిత్య పేరు చెప్తే నువ్వు మన స్వప్న పేరు ఎందుకు చెప్పావు? చెప్తే ఏమైంది? పెళ్లి కూతురు లిస్ట్ లో మన స్వప్న పేరు కూడా ఉంటే బాగుంటుందని చెప్పాను. ఇది ఆ నిత్యకు తెలిస్తే అది మర్డర్ చేసే లిస్ట్ లో మన స్వప్న పేరు చేరుస్తుంది. అవును కదా. అయినా పర్వాలేదు. స్వప్నను పెళ్లి చేసుకోవడానికి జై ఒప్పుకుంటే నిత్యం నువ్వు ఈజీగా అడ్డు తప్పించవచ్చు. నీకు ఆ టాలెంట్ ఉంది చంద్రిక. బేసిక్ గా నువ్వు కిల్లర్వి. టైం కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమ్ కామెడీని అయిపోయావు అంతే. ఫస్ట్ అండ్ లాస్ట్. ఈ ఇల్లు చాలా బాగుంది కదా, ఎంచక్క ఆడుకోవచ్చు. ఆడుకోవడానికి మన ఇంటి ముందు ప్లేస్ లేదా? మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదా? వీడితో మాట్లాడడానికి నాకు బుద్ధి లేదు. ఏంటన్నా? ఏం లేదు అభి. ఆడు చూడు, ఆడు చూడు. అభి అభి, ఎవ్రీ సండే మనం ఇంటికి వద్దామా? ఈ సండే రావడమే ఎక్కువ. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఈ ఇల్లు చాలా బాగుంది కదా, ఎంచక్క ఆడుకోవచ్చు. ఆడుకోవడానికి మన ఇంటి ముందు ప్లేస్ లేదా? మన స్కూల్ ప్లే గ్రౌండ్ లేదా? వీడితో మాట్లాడడానికి నాకు బుద్ధి లేదు. ఏంటన్నా? ఏం లేదు అభి. ఆడు చూడు, ఆడు చూడు. గూబ గుయ్యం ఉందా అన్నారు. నేను ఇలా మాట్లాడడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, మా చెల్లిని తీసుకుని వెళ్ళిపోతాను. అలా బ్లాక్ మెయిల్ చేస్తావేమిట్రా? అంతగా నేనేమన్నానని? ఏమీ అనద్దనే చెప్తున్నాను. వినపడిందా నాన్నారు? చారు కేసా ఆడేసుకుంటున్నాడు వీడు నన్ను. ఏంటయ్యా చారి, వేలడంత లేని పిల్లాడు అంత ధైర్యంగా ఎదిరిస్తున్నాడు. జై అంటే వాడికి ఎందుకంత కోపం? పోలిక గురించి చెప్తున్నాను. నీకు గుర్తుందా? చిన్నప్పుడు జై అచ్చం ఇలాగే ఉండేవాడు. ఎవరితోనూ మాట పడేవాడు కాదు. ఎవరు సాయం చేస్తానన్నా వద్దు అనేవాడు. తన కాళ్లపై తాను నిలబడతాననేవాడు. అభిరామ్ అచ్చం జైని తలపిస్తున్నాడు. జైకే కొడుకుండుంటే అభిలా ఉండేవాడేమో. ఏం చేస్తాం బామ్మగారు, జై పిల్లల్ని కళ్ళారా చూసుకునే అదృష్టం మనకు లేకుండా పోయింది. ఈ పిల్లలు ఏ తల్లి పిల్లలో, ఏ పుణ్యాత్పురాలి కంటి పాపలో. మిరియాల రసం, గుమ్మడి ఒడియాలు, గెడ్డ పెరుగు, సేమియా పాయసం తీసుకొచ్చాను. అయ్యో, ఎందుకండి ఇన్ని వంటలు చేశారు? ఇవి మేము రోజూ చేసుకునేవే వదినా. ఇందులో ఏ ఒక్కటి తగ్గినా మీ అన్నయ్య గారికి ముద్ద దిగదు. రండి తిందాం. నిజంగా నాకు ఆకలి లేదు, మీరు తినండి వదినా. మీరు తినకపోతే నేను మాత్రం ఎలా తింటాను? మీ దిగులంతా పిల్లల గురించేనా? పిల్లలు తిన్నారా లేరా అని బాధపడుతున్నారా? అదేం కాదు. మీ వ్యధ అదేనని నాకు తెలుస్తుంది. ఉండండి, ఇప్పుడే మా వారికి ఫోన్ చేసి పిల్లలు ఏం చేస్తున్నారో కనుక్కుంటాను. చులు పెట్టడానికి డైనింగ్ టేబుల్ చాలా తెలుసా? అన్ని వంటలు చేయిస్తున్నారా? పిల్లల పెట్ట భోజనానికి సారు పెట్టని ఐటమే లేదు. వదినా, ఏంటొదినా? కొత్త ఇల్లు, కొత్త మనుషులు కదా, పిల్లలు సరిగ్గా తింటారో లేదో.
అన్నయ్యని కాస్త దగ్గరుండి. భలేవారే. ఏమండోయ్, వదిన గారు ఏమంటున్నారో తెలుసా? పిల్లలు సరిగ్గా తింటారో లేరో అని. తినకపోతే సార్ ఊరుకుంటారటే. కడుపు నిండా తినే వరకు వదిలిపెట్టరు. విన్నారు కదొదినా? ఇక సంతోషమేనా? దిగులు పోయిందా? ఏమండోయ్, ఇక ఉండనా మరి? మేము భోంచెయ్యాలి. తథాస్తు. మనిషిలా అభిమానం చూపిస్తున్నారు. మీ రుణం నేను ఎలా తీర్చుకోను వదినా? అయ్యో రామా, ఈ మాత్రానికే రుణపడిపోతారా వదినా? ఆ మాటకొస్తే మాకు మంగా మేడం గారు చేసిన సహాయానికి మేమెన్ని జన్మలెత్తితే ఆ రుణం తీరుతుంది? మాకు ఆ దేవత సహాయం చేసింది, మీకు సహాయం చేసే అవకాశం ఇచ్చింది. అది మా అదృష్టం అనుకుంటామే తప్ప మీరు రుణపడిపోతారనుకోము. మీది ఎంత మంచి మనసు వదినా. ఆ మంగా మేడం గారి కంటే కాదులే వదినా. మీరు వెళ్ళి చెయ్యి కడుక్కురండి, భోంచేద్దాం. ఏంటన్నయ్య అలా అన్నావు? ఆయన అన్నం తినకుండా లేచి వెళ్ళిపోయారు. ఇప్పటిదాకా తిన్నాడుగా, సరిపోతుందిలే. తప్పు కదా. తప్పుగా మాట్లాడన్నా జేజీ. మీరు మా పర్సనల్ విషయాలు అడగకూడదని నేను ఎలా అనుకుంటున్నానో అలాగే మీ పర్సనల్ విషయాలు కూడా మేము అడగకూడదు కదా జేజీ. అది తప్ప? కానీ అన్నయ్య, ఆయన పెళ్లి చేసుకోవడం కూడా తప్పు కాదు కదా. తప్పు కాదమ్మా, తప్పనిసరి. జై తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. వాడికి నాకు పోలికేంటి? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. సరే, నాకు హెల్ప్ చేస్తావా? చెప్పండి సార్, నా ప్రాణాలనే ఇస్తాను. నీ బోడి ప్రాణాలు ఎవడికి కావాలి? వాడి వల్ల హాఫ్ డే వేస్ట్ అయింది. మిగతా హాఫ్ డే అయినా దివ్యతో నేను హ్యాపీగా ఉండాలి. వాడిని పంపించేచారే సార్. నాన్నారు, అదేమన్నా కొత్త ఆసనమా? నేను తల బాదుకుంటుంటే నీకు ఆసనంలా కనిపిస్తుందిరా? అంటే అప్పుడప్పుడు మీరు ఆసనాలు వేస్తుంటారు కదా. ఇవి ఆసనాలు కాదురా, నా అగచాట్లు, నా గ్రహపాట్లు, నా పొరపాట్లు. అన్ని పాటలు ఎందుకు పడుతున్నారు నాన్నారు? అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా అడుగుతున్నావురా నిన్ను. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నిటికీ కలిపి ఒకేసారి సమాధానం చెప్తానురా. నాన్నారు, నువ్వెలా చెప్తున్నావు? నాన్నెవరో తెలియకపోవచ్చు, కానీ ఆ నాన్న లేకుండా అయితే ఈ భూమి మీదకి వచ్చుండడు కదా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి చంద్రిక. మంగ బతికే ఉంటే, జైకి కొడుకు పుట్టుంటే వాడు అచ్చం ఈ అభిలాగే ఉండేవాడు కదా. మెల్లిగా మాట్లాడండి. ఈ మాట జై విన్నా, ఆ అభిగాడు విన్నా మన మాడు పగులుద్ది. అవునులే, ఎందుకొచ్చిందంట మనకి? ఎవరు చంద్రిక? మనకింకెవరు చేస్తారు? అక్కయ్య కొడుకా అమ్మా, మేం చెప్పగానే పిన్ని పెళ్లికి పూనుకోవడానికి. ఏంటంట వాడి ప్రాబ్లం? జై వాడికి నచ్చలేదమ్మా. నాకు నచ్చాలి కదా. అది వాడి ప్రాబ్లం కాదు కదమ్మా. వాడు దివ్య పక్కనుండగా ఆ పిల్ల నోరెత్తదమ్మా. వాడెత్తనివ్వడు. షట్. ఆఫ్టర్ ఆల్ పిల్లాడు నా పెళ్లికి అడ్డుపడుతున్నాడా? ఎవడు వాడు? ఇంకేం వద్దండి. వాడికి భయపడకు. వాడి ఆటలు నా దగ్గర సాగవు. సార్ సరదాగా గేమ్ ఆడుకుందామండి. వాడిని పంపించేవంటే నాతో ఆడుకుంటున్నావు చారి? వాడిని పంపించడానికే గేమ్ సార్.
ఏదో ఒక గేమ్ ఆడి వాడిని ఓడించారనుకోండి, అవమానంగా ఫీల్ అయ్యి వాడు వెళ్ళిపోతాడు. ఓకే, చెస్లో మనకు చెక్ పెట్టే వాళ్ళు ఎవరూ లేరు, రమ్మను వాణ్ణి. డైరెక్ట్గా వాడితో ఆడితే వాడికి డౌట్ వస్తుంది సార్. ముందు మిగతా వాళ్ళతో ఆడి తర్వాత వాడిని పిలుద్దామండి. డన్. చెక్మేట్. అయ్యో, చెక్మేట్. పిని, మీరు రండి. చిన్నపిల్లలతో నేను ఆడంచారి. నేను కూడా సమూజ్జులతోనే ఆడతాను. అంటే మా సార్ నీకు సమబుజ్జి కాదనా? ఓడిపోతానని ముందే వెనకడుగు వేస్తున్నాడు చారి. ఆ భయం నీకుండబట్టే చిన్నపిల్లలతో ఆడనంటున్నావు. అంటే మా సార్ను ఓడించేద్దామని? వాడి తరం కాచారి. అవుతుందో లేదో ఆడి చూస్తే తెలుస్తుంది. అయితే కూర్చో మరి. వస్తుంది. Checkmate, 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 checkmate. నా ఎత్తులు వాడికి తెలిసిపోతున్నాయి, వాడి ఎత్తులు నాకు తెలుస్తున్నాయి. కానీ నాకంటే ముందు వాడు చెక్ పెట్టాడు. నిజానికి వాడితో నేను ఓడిపోవడం కాచారి, నన్ను నేనే గెలిచినట్టు. అంతే కదా? అంతే సార్. అలా అనుకోకపోతే మనకు మనశ్శాంతి ఉండదండి. చారీ, సారీ. వాణ్ణి వెంటనే పంపించు, వెంటనే. ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్. ఆటోలో ఇంటికి వెళ్తారా? మరి ఇక్కడ దివ్యకు తోడుగా ఎవరుంటారు? నేనున్నాను కదరా. దివ్య గురించి మీకేం తెలుసు? మీరు నిన్న కాక మొన్న పరిచయం అయ్యారు. మిమ్మల్ని నమ్మి నా చెల్లిని వదిలేసి నేనెలా వెళ్తాను? అసలు మీరు మీ అబ్బాయినే సరిగ్గా చూసుకోరు, మా చెల్లినేం చూసుకుంటారు? తనకేమన్నా అయినా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? వెళ్తే నేను చెల్లికి కలిసే వెళ్తాం, లేదంటే లేదు. వెళ్తే నేను చెల్లికి కలిసే వెళ్తాం, లేదంటే లేదు. అది కాదురా అభి. ఈవినింగ్ వరకు మీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత మీరు వచ్చినా రాకపోయినా మా చెల్లిని తీసుకుని వెళ్ళిపోతాను. అభి, ఆయనేమో వీడిని పంపించమంటారు, వీడేమో చెల్లెలు లేకుండా వెళ్ళను అంటాడు.
మధ్యలో నేను శాండ్విచ్ అయిపోతున్నాను. ఏంటన్నారు? శాండ్విచ్ అంటున్నారు, తెప్పించారా? ఆ అభిగాడికి మా చారు కేసుడితో చెక్ పెట్టిస్తే అభిని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకెళ్ళమని చెప్తే చారు కేసా పాపం పిల్లలు ఇంకా రాలేదని వదిన కంగారు పడుతున్నట్టుంది. పిల్లలు పుట్టారు కాబట్టే నాలోని రక్తం పాలుగా మారాయి, కానీ ఆ పిల్లలే లేకపోతే ఏడవడానికి నాలో కన్నీళ్లు కూడా ఉండేవి కావేమో. సారీ వదిన, మీరింత బాధపడతారని నాకు తెలీదు. పిల్లల్ని పంపించి తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తోంది. మాలాంటి వాళ్ళకి పిల్లలు అవసరం, మరికొందరికి పిల్లలు ఆధారం, ఇంకొంతమందికి పిల్లలు గౌరవం. కానీ నీకు పిల్లలు జీవితం. అర్థమైంది వదినా, ఇంకెప్పుడు ఈ తప్పు పిల్లలు ఇంకా రాలేదని జానకి వదిన కంటతడి పెట్టుకుంది. ఎప్పుడూ కూడా పిల్లల్ని వదిలి ఇంతసేపు ఉండలేదట. అయ్యయ్యో, వచ్చేస్తున్నావని చెప్పవే మీనాక్షి. చెబుతాను. నేను ఫోన్ పెట్టేసిన తక్షణమే మీరిక్కడ ఉండాలి. ఫోన్ పెట్టేయగానే పుట్టుకుని ఇక్కడ మాయమయ్యి అక్కడ చట్టుకునే ప్రత్యక్షం అవడానికి ఇది ఏమన్నా విఠలాచారి గారి సినిమానే? ఆఫ్టర్ ఆల్ చారీ గారి స్టోరీ. వస్తున్నానండి. దిగులు పడకొదినా, పిల్లల్ని తీసుకుని ఆయనే బయలుదేరారట. అరగంటలో వచ్చేస్తారు. సరేనా? ఇప్పటికే అభి ఇచ్చిన టైం అయిపోయింది సార్. వాడు టైం ఇవ్వడం ఏంటి? నేను ఈవినింగ్ వరకే అన్నాను, ఇప్పుడు నైట్ అయింది. బంగారం, ఈ నైట్ ఇక్కడే ఉండి రేపు మార్నింగ్ వెళ్దు గాని. సరే. కుదరదు. నేను నీకు చెప్పలేదు, నేను దివ్యకి చెప్పాను. నేను దివ్యకే చెప్పాను. పిల్లలు ఇంకా రాలేదని పాపం వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారటండి. త్వరగా తీసుకువెళ్ళాలి. ఎంతైనా వాళ్ళు మన పిల్లలు కాదు. వాళ్ళ అమ్మ బెంగ పెట్టుకుంటుంది. వెళ్ళని. వెళ్తావా బంగారం? అమ్మాయి ఏడుస్తుందంటండి, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు వస్తావు? నువ్వు మళ్ళీ మళ్ళీ రాకమ్మా. నువ్వు వచ్చినప్పుడు సంతోషంగా ఉంది, వెళ్ళిపోతుంటే ఏదో వెలితిగా ఉంది. ఒకరి ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోయారు. మేం మా అమ్మ దగ్గరే ఉంటాం. ఇదెవరి మీద కోపం కాదు, మా అమ్మ కోసం నాకు నేను పెట్టుకున్న కండిషన్. మమ్మల్ని పంపించద్దమ్మా. దివ్య, నీకిదే చెప్తున్నాను, మళ్ళీ అతను పిలిస్తే ఆ ఇంటికి వెళ్తాననుకో. వెళ్ళనని నాకు ప్రామిస్ చేయి.
తప్పబి. చెల్లి ఇష్టాన్ని మనం కాదనకూడదు. మన ఇష్టం చెల్లిష్టం కాదా అమ్మా? మన ముగ్గురం ఒకటే కదా. ఒక్కటే అభి, కానీ ప్రామిస్ వద్దు. ఎందుకొద్దమ్మా? ఏం లేదు, మనం మన వాళ్ళకి దూరమై మళ్ళీ ఎవ్వరికి దూరం అవ్వకూడదు. ఆ ఇంట్లో వాళ్ళు మనవాళ్ళ? మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవ్వరైనా మన వాళ్ళే. చేస్తాను. వినయ విధేయ చారుకేశ. పెర్ఫార్మెన్స్ ఆపి వెళ్ళి నిద్రపో. రేపొద్దుట స్కూల్ ఉంది, వెళ్ళు. కొంపలో పెర్ఫార్మర్లు ఎక్కువైపోయారు. ప్రతి దినం ప్రతి క్షణం తను నా వెంటే ఉంది. ఇది నా భ్రమ అని మీరనుకోవచ్చు, కానీ ఆ భ్రమకు అర్థం ఉంది. ఆ అర్థమే ఒక రూపమై దివ్యలా వచ్చింది. మంగే దివ్య, దివ్యే మంగ. దివ్య వస్తే మంగొచ్చినట్టు, దివ్య వెళ్తే మంగ వెళ్ళినట్టు. అమ్మా, ఈరోజు ఏమన్నా పండగ? పొద్దున్నే లేసి పూజ చేస్తున్నావు. పండగే అభి. ఏం పండగమ్మా? నాకు పనొచ్చిన పండగ. పనేంటమ్మా? ఇంట్లోనే ఉండి వడియాలు అప్పడాలు పెట్టడం, వగేరా వగేరా చేయడం. ఇలాంటి అమ్మున్నప్పుడే కదా ప్రేమ ఉండేది. జైసార్కి అమ్మ లేదా? భార్య కూడా లేదంటమ్మా, చనిపోయారట. అది చెప్పి ఆయన చాలా బాధపడ్డారు. పాపం. ఏంటి పాపం? ఆ ఇంట్లో చాలా మంది చనిపోయారు. వాళ్ళందరి ఫోటోలు వరుసగా గోడపై ఉన్నాయి. ఎవరివో ఫోటోలు వరుసగా గోడ పైనున్నాయి. నేను ఇంకేం చెప్పలేను. ఇంతవరకే నాకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమీ తెలియట్లేదు. అంత అస్పష్టంగా అయోమయంగా ఉంది. నువ్వు ఆ ఇంటికెళ్ళి ఆ ఫోటోలను చూస్తే తెలుస్తుందేమో అమ్మా. మనుషులు ఇవేవి వద్దు మనకు, అర్థమైందా? స్కూల్కి టైం అవుతుంది, పద త్వరగా రెడీ అవుదాం. అమ్మని పని చేసుకో నువ్వు. నేను తప్పుగా మాట్లాడానా అమ్మా? మరి ఆ ఇంటికి వెళ్దామా? ఏ? అన్నయ్య చెప్పాడు కదా, వద్దు. అది కాదమ్మా. మళ్ళీ అన్నయ్య వస్తాడు. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, మనం తర్వాత మాట్లాడుకుందాం.